హాయ్ అండి, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ రమా ఛానల్. ఇదేంటంటే స్వర్ణగిరి వెళ్ళాం అనమాట. స్వర్ణగిరి చాలా దూరం నుంచి మనకి కనబడుతూనే ఉంటుందండి. మన దగ్గరికి వెళ్ళిన తర్వాత హైదరాబాద్ నుంచి ఇది 47-50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హైదరాబాద్కి. బాగుంటుందండి ఇది. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం టెంపుల్ అనమాట ఇది. దేవస్థానం అనమాట ఇది. ఇప్పుడు చాలా మందికి ఇది కొత్త ఆధ్యాత్మిక ప్రదేశం అయిపోయింది ఇక్కడ అందరికీ కూడా. ఇది హైదరాబాద్ దగ్గరలో ఉంది, చెప్పాను కదా. 50 కిలోమీటర్ల దగ్గర వేసుకోండి, కొన్ని 47-50 కిలోమీటర్ల దగ్గరలో. ఇది ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారికి దేవాలయం అనమాట. చాలా పెద్ద విగ్రహం ఉందండి ఇది. చాలా తిరుపతి వెళ్ళిన ఫీలింగ్ కూడా వస్తుంది ఇక్కడ. ఇక్కడ గోపురాలు అన్ని చాలా పెద్దగా, చాలా అందంగా కట్టారు. ఇక్కడ భోజనాలు కూడా ఉన్నాయండి. అన్నప్రసాదాన్ని కూడా పెట్టారు కదా, ఇప్పుడు భోజనాలు కూడా పెడతారు, చాలా బాగున్నాయి. ఇక్కడ దర్శనాలు, టికెట్లు, దర్శనం, పూజ వేళలు అవి తిరుమలలో లాగే అన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. అది రాశారనమాట, నేను వస్తున్నప్పుడు తీసాను. మేము కార్లో వెళ్ళాము, బస్సులు అన్ని ఉన్నాయండి హైదరాబాద్ నుంచి ప్రయాణం. చెప్దాం. లైక్, సబ్స్క్రైబ్ మా పిల్లలు ఇద్దరు చెప్పరండి కింద లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదండి. కామెంట్ కూడా చేయండి. ఇది చాలా బాగుందండి. ఇక్కడ లైన్ ఉంది, లైన్ లో వెళ్ళొచ్చు. ఫ్రీ దర్శనం ఉంది, మామూలు మనం టికెట్ కూడా తీసుకుని వెళ్ళొచ్చు. మేము టికెట్ తీసుకుని వెళ్ళలేదండి, ఫ్రీ దర్శనానికి వెళ్ళి ఎక్కువ జనాలు లేరు అనుకుని. మెట్ల మించి కూడా వెళ్ళవచ్చు. ఇది మెట్లు 108 మెట్లు ఉన్నాయంట. నేను మెట్ల మీద, మేము ఓన్ కార్లో వెళ్ళాం కాబట్టి అది కార్ డైరెక్ట్ మా అల్లుడు పైకి తీసుకెళ్ళిపోయారు. ఇదేంటంటే ఇక్కడ ముఖ్యమైన విషయాలు ఏంటంటే భారీ రాజగోపురాలండి ఇక్కడ. రాత్రి అయితే లైటింగ్లు అండి, సూపర్ లైటింగ్ అంటండి, చాలా బాగుంటుంది. మేము తక్కువ అంటే వచ్చేసాం అనుకోండి. ఇది ఏమో గరుడు అది ఉంది, కింద కోనేరు కూడా ఉందండి, పెద్ద కోనేరు మండపం ఉంది, పెద్ద హనుమాన్ విగ్రహం కూడా ఉందండి ఇక్కడ. అదొకటి. ఈ స్పాట్ అంతటికి మెయిన్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ లోపలికి దేవుడి దగ్గరికి తీసుకెళ్ళారు కానీ ఈ గుడి చుట్టూతో మాత్రం ఫోటోలు, వీడియోలు అలౌడ్ అండి. అక్కడ మాత్రం చాలా రీల్స్, మీరు ఇప్పటికే చాలా రీల్స్ లో చూసుంటారు. రీల్స్, ఫోటోలు ఎక్కువ తీసుకుంటూ ఉన్నారు అక్కడ. ఇక్కడ చూసారా పెద్ద పెద్ద రాజగోపురాల మీద ఎలా ఉన్నాయో అవి. ఇదండి ఇక్కడ మాత్రం ఈ కోనేట్లో మాత్రం అన్ని అలౌడ్ అనమాట. శుభ్రంగా అన్ని ఫోటోలు, షూటు అంతా మనం తీసుకోవచ్చు, రీల్స్ చేసుకోవచ్చు, మనం అన్నీ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. అదండి విషయం. ఉదయం 5 గంటల నుంచి ఓపెన్లో ఉంటుందండి. మధ్యాహ్నం 12:30కి మళ్ళీ క్లోజ్ చేసి 1:30 మధ్యలో విరామం ఇస్తారండి. తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారండి, 2-2:30కు ఓపెన్ చేస్తారు. రాత్రి 9 వరకు ఓపెన్ ఉంటుందండి. అదండి అది. స్పెషల్ దర్శనాలు చెప్పాను కదా, ఇవి ఉంటాయి. సేవా డీటెయిల్స్ అక్కడ చూసుకుంటూ ఉండొచ్చు మీరు. రోజు మారచ్చేమో మరి, నాకు తెలీదు, అందుకే డీటెయిల్స్ ఎంత ఇస్తున్నాను. ఇది చాలా అందంగా ఉందండి ఆలయం. ఇక్కడ చిన్న గోవుల్స్ అలా అవి కూడా ఉన్నాయి. చాలా బాగుంది, అందంగా ఉంది గోపురం. ఇది నేను రీల్స్ లో చూసే చాలా సరదా పడ్డాను. లేటెస్ట్ గా కట్టారు కాబట్టి కొంచెం బాగుంది. అక్కడ ఏంటంటే వీకెండ్స్ లో చాలా మంది వెళ్తున్నారండి, వీకెండ్స్కి వస్తున్నారు. హనుమాన్ పెద్ద విగ్రహం అని చెప్పానా, చాలా పెద్ద విగ్రహం ఉందండి ఇక్కడ హనుమాన్ది. ఓకేనా, మీరు దీనికి కార్ చేయించుకుని వెళ్ళొచ్చు, బస్సు కూడా వెళ్ళొచ్చు. బస్ స్టాండ్ నుంచి ఆటోలు అవి మారి వెళ్ళాలనుకుంటా, ఆటోలు అవి అయితే అలా కూడా వెళ్ళొచ్చు అన్నమాట. చూసారా ఎంత దూరం నుంచి కూడా ఎంత బాగా కనబడుతుందో. హైవే ఎక్కేసాం, రోడ్డు అక్కడి నుంచి కూడా కనబడుతుంది. ఇప్పుడు మనం కేసరగుట్టకు వచ్చాం అన్నమాట. అక్కడి నుంచి కేసరలో కూడా చూసుకుని ఇలా మనం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాం. కేసర కూడా చూద్దాం మరి. ఈ కేసరగుట్ట తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లోనే ఉందండి, అదే తెలంగాణలోనే ఉంది.
ఇది సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఒక చిన్న కొండపై ఉంటుంది ఇది. ఇది పవిత్ర స్థలం అండి. ఇది శివుడి ఆలయం. ఇది ఇక్కడ శివుణ్ణి రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు. ఓకేనా, చాలా బాగుందండి ఇది కూడా గుడి. చాలా ఇక్కడ కొబ్బరికాయ అది కొట్టచ్చు. ఇగో ఈ అబ్బాయి కొబ్బరికాయ అది కొట్టేశాడు మాతోటి. ఇక్కడి నుంచి ఆ అబ్బాయి కొట్టాక మేము అక్కడ అన్ని ఒత్తులు అవి వెలిగించుకుని దేవుణ్ణి చూసుకోవడానికి లోపలికి వెళ్ళాం. ఇక్కడ చాలా కోతులు ఎక్కువ అండి. ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి కోతులు మాత్రం. అగో దేవుణ్ణి మీరు కూడా దర్శించుకోండి. లోపల ఎలా లేదు, అందుకుని కొంచెం తక్కువ తీసాను. ఓకేనా. రావణుడి మీద విజయం సాధించాక రాముడు లింగాన్ని ప్రతిష్ఠింపజేద్దాం అనుకున్నాడు. హనుమంతుని పంపిస్తే తీసుకురావడానికి కొంచెం లేట్ అయిందట. అందుకే ఇక్కడ కోతులు కూడా ఎక్కువ ఉంటాయండి. ఆ లింగాలను తీసుకురావడం లేట్ అయింది కదా అని రాముడు ప్రతిష్ఠించాడు. ఇంతట్లో బోల్డని తెచ్చి అక్కడ విసిరేసట. అంటే అవన్నీ చల్లాచెదరగా పడేసాడంట ఆయన హనుమంతుడు. అందుకే అక్కడ శివలింగాలు ఎక్కడ చూసినా శివలింగాలే కనిపిస్తాయండి. రామాలయం కూడా ఉందండి. ఆంజనేయ స్వామి రామాలయం అక్కడ ఉంది. కొండ మీద చుట్టుపక్కల అందమైన ప్రకృతి దృశ్యాలు ఉన్నాయండి చాలాను. ఇక్కడ నాగ మందిరం కూడా ఉందండి. చుట్టూతో చాలా దృశ్యాలు బాగుంటాయి. ఇదిగో కొంగ చూసారే ఎంత బాగుందో. ఇక్కడ కొంగ నీటిలో లేకుండా నాకు కొంగ కనపడింది అనమాట. ఇక్కడ మురి మిక్చర్ కూడా అమ్ముతున్నారు, అది కూడా తీసాను మీకోసం. నేను కొన్నాను కాబట్టి అది కూడా తీసాను. శివరాత్రికి ఇక్కడ చాలా ఎక్కువగా చేస్తారటండి, ఉత్సవాలు బాగా చేస్తారట. అదండి విషయం. ఓకేనా, నచ్చిందా మీకు? ఇది నచ్చితే గనక నాకు ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ లోపల ఉన్న లింగాన్ని ఆంజనేయ స్వామి తీసుకొచ్చారంట. దీన్ని దర్శిస్తే కాశీ వెళ్ళినంత పుణ్యం దక్కుతుంది. లోపల పంతులు గారు చెప్పారు ఆ విషయాన్ని. మీరు కూడా దర్శించుకోండి.